భరోసా పార్టీ చీఫ్ అభినయ్ దర్శన్ క్రమంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. నిన్న అల్లూరు జిల్లాలో అభినయ్ దర్శన్పై దుండగులు దాడి చేశారు. దాడికి ముందు బెదిరింపు కాల్స్ వచ్చాయని అభినయ్ దర్శన్ అన్నారు. తనను ఫోన్లో బెదిరించారంటున్న అభినయ్ దర్శన్తో మా కరెస్పాండెంట్ నరసింహ ఫేస్ టు ఫేస్. భరోసా పార్టీ అధినేత అభినవ్ పాస్టర్ దర్శన్ ఇటీవలే గుర్తు తెలియని వ్యక్తులు అల్లూరు జిల్లాలోని దాడికి గురై ఈ నేపథ్యంలో విశాఖ కేజీహెచ్కు అత్యవసర చికిత్సకు అయితే వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే కేజీహెచ్లోనైతే మెరుగైన వైద్యం అయితే అందించారు. అయితే ఈ నేపథ్యంలోనూ వైద్యుల సూచనల మేరకు విశాఖలో ఉన్నటువంటి ఏఎంజీ సీతంధార ఏఎంజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది మనతో పాటుగా ఆయన ఆరోగ్యం అయితే ఇక్కడ చికిత్స చేయించుకుంటున్నారు. సరే, నమస్తే అండి. ఇక్కడ మీరు అయితే చూసుకుంటే మీరు మాట్లాడగలరండి? చూసుకుంటే ఈ యొక్క దాడికి ప్రధాన కారణం మీరు ఏం చెప్తారు? మీరు అంటే నాకు ఈ దాడి జరగటానికి ఒక వారం రోజుల ముందు థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయండి కంటిన్యూస్గా. వాళ్ళు చెప్పింది ఏంటంటే పాడేరు నియోజకవర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, మా నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడానికి మా ఎమ్మెల్యే మా నాయకులు ఉన్నారు, నువ్వు ఎక్కడో కడప నుంచి వచ్చి ఇక్కడ పరిష్కరించాల్సిన అవసరం లేదు, నీకు ఇక్కడ పని ఏంటి, నువ్వు వెళ్ళిపోకపోతే నేను చంపేస్తాము, సుపారీ ఇచ్చాము ఆల్రెడీ, నీకు 2 రోజులు టైం ఇస్తాం, వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చారు. మరలా 2 రోజుల తర్వాత మరలా ఫోన్ చేసి ఏం నిర్ణయించుకున్నావు, వెళ్ళాలనుకుంటున్నావు లేదా అంటే, లేదు వెళ్ళండి, నేను సమస్యలు పరిష్కరించడం కోసం ఉంటాను, మీ నాయకుల్ని పరిష్కరించమని చెప్పి నేను వెళ్ళిపోతానని చెప్పాను. ఆల్రెడీ సుపారీ ఇచ్చాము, ఇంక నీ ఇష్టం, అదే నీరుతోటపాలెం అన్న గ్రామంలో నిన్ను చంపేసి పాతెట్టేస్తామని చెప్పారు. ఆ నెంబర్ కంటిన్యూస్గా వర్కింగ్లోనే ఉంది. మనం వీడియో పెట్టిన తర్వాత చాలామంది కూడా కాల్స్ చేశారు. సో దీన్ని బట్టి, ఈ దాడి జరగటాన్ని బట్టి, ఆ కాన్వర్జేషన్ బట్టి నేను అనుకోవటం ఏంటంటే దీని వెనకాల ఏదో రాజకీయపరమైనటువంటి కుట్ర ఉందని నా ఆలోచన అండి. జస్ట్ మై ఇమాజినేషన్ అంతే. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మీరు సమస్యలు ఏదైతే ప్రజాప్రతినిధులు అయితే పరిష్కరించలేని విధంగా మీరు ఏదైతే గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు, అయితే ప్రజలకు చేరువవుతున్నారని కక్షతోనే మీకు ఈ దాడి జరిగిందని భావిస్తున్నారా మీరు? తప్పకుండా అదే జరుగుంటుంది. ఎందుకంటే నేను వెళ్తున్న గ్రామాలు ఆ ప్రజలు చెప్పే మాట ఏంటంటే, దాదాపు 30-40 సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యే కానీ, ఒక నాయకుడు కానీ, ఒక అధికారి కానీ ఎవ్వరు కూడా మా దగ్గరికి, మా గ్రామాలకు రాలేదు, మీరే మొదటిసారి మా గ్రామానికి రావటం అని వాళ్ళు చెప్పారు. సో దాన్ని బట్టి చూస్తే, సో నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళకి సిగ్గేసిందేమో, మేము వెళ్ళలేని చోట్లకి వీడు వెళ్తున్నాడు, దానివల్ల వాళ్ళ ప్రభుత్వానికి కావచ్చు, వాళ్ళ పదవికి కావచ్చు విలువ పోతుంది, ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది అన్నటువంటి అపోహతో, ఆ భావంతో, ద్వేషంతో నన్ను వెళ్ళగొట్టడానికి ఈ పని చేస్తుంటారని నేను అనుకుంటున్నానండి. అయితే చూసుకుంటే మీరు ఇన్ని రోజులుగా పాదయాత్ర అయితే చేస్తున్నారు. అయితే ఏదైతే అల్లూరు జిల్లాలోనైతే మీరు పాదయాత్రగా చేసి ప్రజల నుంచి కూడా చాలా దగ్గర అయ్యారు. అయితే కొందరు అయితే ఇప్పటికీ పాదయాత్ర చేసి తమ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చారు అయ్యా అని చెప్పి కొందరు ప్రజలైతే ఇప్పటికీ కూడా సానుభూతి ప్రకటించి వాళ్ళకైతే ప్రకటిస్తున్నారని చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మీరు ఆ ప్రాంత ప్రజలకు ఇదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకు అది ఏ విధంగా మీరు ఇచ్చే సందేశం చెప్పండి? పాడేరు నియోజకవర్గ ప్రజలందరికీ నేను ఒకటి చెప్తున్నాను, మీరందరూ ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నాను. నా దేవుని కృప, క్రైస్తవులందరి ప్రార్థన. నిన్న నా కోసం వాళ్ళు కార్చిన కన్నీళ్ళని చూస్తే నిజంగా నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ గిరిజనుల్లో నాకు అనిపించింది. నేను వాళ్ళ కోసం ఎంత చేశానో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం నన్ను గుండెల్లో చేర్చుకున్నారు. నేను తిరిగిన ప్రతి గ్రామస్తులందరూ కూడా, నిన్న చింతపల్లి హాస్పిటల్లో కూడా వందలాది సంఖ్యలో జనాలు, ప్రత్యేకంగా మహిళలు వచ్చారు. నేను వస్తాను, ఖచ్చితంగా మరలా కొనసాగిస్తాను ఈ యొక్క పర్యటనని, మీ ముందుకు వస్తాను, మీతో కలుస్తాను, మీ సమస్యలను పరిష్కరించే విధంగా నేను ముందుకెళ్తాను. ధైర్యంగా ఉండండి, నేను ఆరోగ్యంగానే ఉన్నాను. చూసుకుంటే ప్రధానంగా అయితే ఏదైతే దాడి చేసిన ఘటనల్లో అయితే తాము ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలని అది చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే ఏ ప్రాంతంలోనైతే నాకు దాడి చేశారో అదే ప్రాంతం నుంచి మరలా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి నేను ప్రత్యక్షంగా అదే ప్రాంతం నుంచి పర్యటిస్తానని కూడా పాస్టర్ అయితే అభినవ్ దర్శన్ చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎవరేమైనా కూడా దాడి చేసిన ఘటనలలో కూడా దాడి చేసిన ఎవరినైనా కూడా ఇది ఉపయోగించేది లేదని, ఏదైతే ఉన్నదో అదే ప్రాంతం నుంచి కనుక తప్పకుండా ప్రజల సమస్యల పరిష్కారం కొరకు మేము తమదైన శైలిలోనికి ముందుకు వచ్చి ప్రజల యొక్క సమస్యలను గళానిపించేందుకు ముందుకు వస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ మినిస్టర్.